వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ది విజ్డమ్ ట్రేడర్. లాస్ట్ 4-5 డేస్ నుంచి వీడియో చేయలేకపోయినాను. సారీ. యాక్చువల్‌గా నిన్న వీడియో చేశాను. బట్ స్క్రీన్ రికార్డింగ్‌లో కంప్లీట్‌గా బ్లాంక్ రావడంతో వీడియో అప్‌లోడ్ చేయలేదు. హౌఎవర్ మనం మార్కెట్ ఎలా రియాక్ట్ అయ్యింది ఇవాళ, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ టెక్నికల్స్ ఏ లెవెల్‌లో ఉన్నాయి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, మార్కెట్ లెవెల్స్ ఎక్కడ ఉండొచ్చు అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా మనం ఒకసారి అనలైజ్ చేసుకుందాం. మనం వీడియో స్టార్ట్ చేసుకుందాము. మనం లాస్ట్ 4-5 డేస్ నుంచి మనం అనాలిసిస్ చేయలేదు కాబట్టి ఒక్కసారి మనం రివైండ్ చేసుకుందాం దాన్ని. మనం ఆల్మోస్ట్ ఈ హ్యామర్ దగ్గర మనము వీడియో చేసినట్టున్నాము. ఇక్కడ హ్యామర్ ఏమైందంటే, మనం లాస్ట్ టైం కంటిన్యూగా వీడియోస్ మాట్లాడుతున్నప్పుడు ఇది బాటమ్ చేసుకుంటుంది, మనకు బేస్ చేసుకుంటుంది ఇక్కడ మార్కెట్. సో చూడండి, ఇంతకంటే బిలో ఎప్పుడు క్లోజ్ అవ్వలేదు. దీని క్లోజ్ ఇక్కడ ఉంది, దీని క్లోజ్ ఇక్కడ ఉంది, దీని క్లోజ్ ఇక్కడ ఉంది. దీనికంటే బిలో క్లోజ్ లేదు. ఎప్పుడైతే దీని బిలో క్లోజ్ అయిందో, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ దీని బిలో అయ్యిందో, ఇక్కడ నుంచి మనకి ఏమైందంటే, ఇక్కడ నుంచి ట్రెండ్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ కంప్లీట్లీ డౌన్ సైడ్ వచ్చింది ట్రెండ్. సో ఈ లెవెల్కి వస్తే కంప్లీట్లీ పుల్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్ నుంచి మళ్ళీ అప్ సైడ్ పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ నుంచి దీని డౌన్కి పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది. ఇటు తిరిగి మనకు ఈ రేంజ్లో మార్కెట్ మూవ్ అవుతుండే. సడన్గా మనకి ఏమైందంటే, యాక్చువల్గా ఇవన్నీ బుల్లిష్ క్యాండిల్స్ అనమాట. ఇది బుల్లిష్ క్యాండిలే, ఇది కూడా బుల్లిష్ క్యాండిలే, ఇది కూడా బుల్లిష్ క్యాండిల్. దీస్ ఆర్ ఆల్ బుల్లిష్ క్యాండిల్స్ అనమాట. ఇన్వర్టెడ్ హ్యామర్, హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్, హ్యామర్. దీని తర్వాత మనకు సడన్గా జియోపొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, తర్వాత షార్ట్ కవరింగ్ కావచ్చు, దానివల్ల మనకు మార్కెట్ సడన్గా ఈ ప్రీవియస్ బేస్ ఏదైతే అనుకున్నామో ఈ బేస్ కంటే అబోవ్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇక్కడ వరకు, ఈ బేస్ వరకు క్లోజ్ లో వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పైకి వచ్చి ఇక్కడ క్లోజ్ అయిందండి. ఇది బుల్లిష్ మారాబుజు క్యాండిల్. దిస్ ఈస్ బుల్లిష్ సిగ్నల్ అనమాట. ఇవన్నిటికీ బుల్లిష్ క్యాండిల్స్కి కన్ఫర్మేషన్ క్యాండిల్ ఈ క్యాండిల్ అనమాట. మార్కెట్ దీంతో కంప్లీట్లీ బుల్లిష్ మోడ్లోకి వచ్చింది. కంప్లీట్లీ షార్ట్ కవరింగ్ వచ్చినట్టుంది. లాంగ్ బైస్ రానట్టున్నాయి, బట్ షార్ట్ కవరింగ్ వచ్చినట్టుంది. దాని తర్వాత ఏమైంది, ఇవాళ మార్కెట్ ఏమైంది, కంప్లీట్లీ మనకు ఇక్కడ క్లోజ్ అయిన మార్కెట్ కంప్లీట్లీ ఇక్కడ ఓపెన్ అయిందండి. మనం ఓపెనింగ్ కనుక చూసుకుంటే, ఓపెనింగ్ ఎక్కడుంది మనకు 23,984. 23,984, ప్రీవియస్ క్లోజ్ ఎక్కడ 23,622. చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది మనకు. గ్యాప్ అప్ ఓపెన్ అయింది, సస్టైన్ అయిందా అంటే లేదు మనకు. ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ స్లైట్లీ అది మూమెంట్ ఇచ్చింది, బట్ మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది. ఇది కంప్లీట్లీ రెడ్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్ ఇది. కాకపోతే ఇది బేస్ చేసుకుంది అనమాట. మనకి ఇక్కడ మనం ఇక్కడ ఈ లెవెల్ ఉంది కదా, 23,800 లెవెల్ బేస్ చేసుకొని ఇక్కడ క్లోజ్ అయింది. ఇంట్రాడేలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇంట్రాడేలో మనకు కంప్లీట్లీ మార్కెట్ ఇప్పుడు సెల్లర్స్ హ్యాండ్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మనకు చూడండి, ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ ఇక్కడిక్కడే మూవ్ అయ్యి ఆల్మోస్ట్ ఈ ప్రీవియస్ హైకి రీచ్ అయ్యి, ఈ ప్రీవియస్ హైకి ఎప్పుడైతే ఈ ప్రీవియస్ హైకి ఎప్పుడైతే ఇక్కడ రీచ్ అయిందో, మళ్ళీ అక్కడ నుంచి కంప్లీట్లీ డౌన్ఫాల్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి, మీరు సైడ్ వేస్లా ఉంది మూమెంట్. మళ్ళీ ఇక్కడ నుంచి స్లైట్లీ బేరిష్ వచ్చింది, మళ్ళీ కంప్లీట్లీ స్లైట్గా మళ్ళీ బుల్లిష్ మోడ్కి వచ్చినట్టు వచ్చి ఈ బయర్స్ని ట్రాప్ చేసినట్టు చేసి
సో మళ్ళీ కంప్లీట్లీ డౌన్ఫాల్ వచ్చింది. సో 23,800 లెవెల్స్ అయితే యాజ్ ఆఫ్ నో టెక్నికల్గా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఒకసారి చూసుకుందాం. మనం నిన్నటిది ఇవాళది ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఒకసారి చూసుకుందాము. సో దానికంటే ముందు ఒకసారి సెన్సెక్స్ కూడా చూసుకుందాము. సో సెన్సెక్స్ కూడా సేమ్ నిఫ్టీ లానే ఉంది. మనకు సెన్సెక్స్లో ఆల్మోస్ట్ ఈ లెవెల్ అంటే ఆల్మోస్ట్ ఈ ప్రీవియస్ డే క్లోజింగ్ లెవెల్ మనకు సపోర్ట్గా చూసుకోవచ్చు. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఫిల్ చేస్తుందా లేదా అనేది మనం ఒకసారి మార్కెట్లో రేపు చూడాల్సిందే అనమాట. సో రేపు బేరిష్ కింద లేకపోతే బయర్స్ని ట్రాప్ చేయడానికి కాల్ బయర్స్ని ట్రాప్ చేస్తారా, పుట్ బయర్స్ని ట్రాప్ చేస్తారా? బట్ కంప్లీట్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూస్తే స్లైడ్గా బియరిష్ టు సైడ్ వేస్ అనిపిస్తుంది. సో చూద్దాం రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చో. సో అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూసుకుందాము. ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఒక్కసారి నేను ప్రీవియస్ డేకి వెళ్ళాలి. కస్టమ్ రేంజ్. సో ప్రీవియస్ డేకి వెళ్దాం మనము. సో ఫ్రైడే చూడండి మీరు. సో ఫ్రైడే మార్కెట్ చూడండి, కంప్లీట్లీ పుట్స్ కంప్లీట్లీ మెగా బుల్లిష్గా పుట్స్ యాడ్ చేశారనమాట. సో ఇది రేపు ఎక్స్పైరీ కోసం ట్రాప్ చేయడానికి యాడ్ చేస్తారా తెలీదు. బట్ కంప్లీట్లీ మనకు 23,500 నుంచి కంప్లీట్లీ దానికంటే బిలో కంప్లీట్లీ ఎవ్రీ స్ట్రైక్ ప్రైస్ మనకు పుట్స్ అడిషన్ జరిగింది. సో మనకు కాల్ సైడ్ చూసుకుంటే చూడండి మీరు, 24,000 ఒక్కటే రెసిస్టెన్స్ ఉంది. అందుకే ఇవాళ మనకు 24,000కి ఎప్పుడైతే రీచ్ అయిందో మార్కెట్, సో 24K ఎప్పుడైతే రీచ్ అయిందో అక్కడ నుంచి రిజెక్షన్ స్టార్ట్ అయింది మనకు. సో ఇది మనకు ఫ్రైడే రోజు జరిగింది. సో మనకు అదే మనం ఇవాల్టి చూసుకుంటే, సో ఫ్రైడే రోజు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. సో మనం ఫస్ట్ హాఫ్ ఒకసారి చూద్దాం. చూడండి ఫస్ట్ హాఫ్లో ఏం జరిగింది. ఫస్ట్ హాఫ్లో కూడా ఆల్మోస్ట్ 10 CR పుట్ యాడ్ అయింది ఫస్ట్ హాఫ్లో. ఎప్పుడు ఆల్మోస్ట్ 12 వరకు. సో మనకు యాడ్ అయ్యింది, కానీ ఎక్కడి వరకు మనకు 24,000 వరకు. 24,000 కూడా ఆల్మోస్ట్ మనకు 1.5 CR పుట్ అడిషన్ జరిగింది. అంటే మెగా బుల్లిష్ అనమాట. సో ఇక్కడ నుంచి కంప్లీట్లీ ఇంకా 24,000 సపోర్ట్ తీసుకొని ఇంకా అప్ సైడ్ వెళ్ళాలి. కానీ ఏం జరిగింది మనకు. సో నెక్స్ట్ మనకు 12 తర్వాత, సో 11:30 12 తర్వాత ఏం జరిగిందో చూడండి. 12 తర్వాత ఏం జరిగింది మనకు, ఆల్మోస్ట్ 8.8 CR అంటే 9 CR దగ్గర మనకు పుట్ అన్వైండింగ్ జరిగిపోయింది. సో మనం ఫ్రైడే రోజు చూపించాను కదా ఇందాక, కంప్లీట్లీ ఇవాళ ఇలా గ్రీన్ బార్స్ ఇలా కనిపించాయి కదా హైలీ. సో పుట్ అడిషన్ అంత జరిగినందుకు మనకు కంప్లీట్లీ బుల్లిష్ అనిపించింది. సో అదే పుట్స్ మనకు ఇవాళ కంప్లీట్లీ ఇక్కడ అన్వైండ్ అయిపోయింది. అందుకే మార్కెట్ ఇవాళ కొంత ప్రాఫిట్ బుకింగ్ ఆర్ సెల్లింగ్ వచ్చింది, లేదా అప్ సైడ్ నుంచి కొంచెం షార్ట్ కవరింగ్ జరిగినట్టుంది. సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కనుక మీరు ఇంట్రాడేలో కొంచెం అనాలిసిస్ చేయగలిగితే, సో మార్కెట్ మూమెంట్ కొంచెం మీరు గెస్ చేయగలుగుతారు. సో మీరు డైలీ నా వీడియో కనుక మీరు ఫాలో అయితే మీరు ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని కొంచెం అండర్స్టాండ్ చేసుకోగలుగుతారని నేను అనుకుంటున్నాను. సో నా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా మీకు కనుక నచ్చితే, నా మోటివేషన్ కోసం డైలీ రెగ్యులర్గా వీడియో చేయడానికి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. సో ఇవాళ
ఓపెన్ ఇంట్రెస్ట్ ఇలా జరిగింది. సో, ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మనకు ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకోండి మనకు అంత ఆల్మోస్ట్ 9 సీఆర్ పుట్ అడిషన్ జరిగింది ఆఫ్టర్‌నూన్ వరకు. సో, ఓవరాల్‌గా డే అంతా చూస్తే మనకు 1.28 సీఆరే పుట్ జరిగింది. సో, 5.28 సీఆర్ మనకు కాల్స్ అడిషన్ అయినాయి. చూడండి ఇవాళ లాంగ్ రెడ్ బార్స్. సో, గ్రీన్ చూడండి మళ్ళీ ఇంకొకటి ఇక్కడ గ్రీన్స్ చాలా తక్కువున్నాయి. సో, మనకు రేపు సారీ. ఓకే. సో, రేపు మనకు మార్కెట్ ఇది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట ఇవాళటిది. సో, ఇవాళ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ విత్ ఎగ్జిస్టింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుందాం. సో, ఇక్కడ ఏమైంది 24,000 దగ్గర హైయెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే మార్కెట్ 24,000 కంటే పైకి వెళ్ళదు అని బిగ్గెస్ట్ సెల్లర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో దట్ 24,000 కాల్స్ బాగా సెల్ చేశారు. అందుకే ఓపెన్ ఇంట్రెస్ట్ హైయెస్ట్‌గా ఉంది. సో, అందుకే ఇవాళ ఇక్కడ నుంచి కంప్లీట్‌లీ రిజెక్షన్ వచ్చింది. సో, ఇక్కడ చూసుకోండి మీరు హ్మ్. హ్మ్. టోటల్ 11.72 సీఆర్ పుట్ అడిషన్ ఉంది. అండ్ కాల్స్ వచ్చేసి 14.2 సీఆర్ ఉంది. కానీ మేజర్‌గా పుట్ సైడ్ చూసుకుంటే మనకు సపోర్ట్ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది 23,500 23 సారీ 23,500 దగ్గర మనకు సపోర్ట్ కనిపిస్తుంది. 24 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో, రేపు కూడా మార్కెట్ మనకు అయితే ఐదర్ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ కొంతవరకు ఉండొచ్చు. లేదు అంటే ఫ్లాట్‌గా ఓపెన్ అయితే రేపు మార్నింగ్ ఫస్ట్ హాఫ్‌లో గానీ, ఫస్ట్ అవర్‌లో గానీ జరిగే ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ బట్టి మనకిది 23,500కెళ్తుందా? 24,000 నుంచి మళ్ళీ సెల్లింగ్ వస్తుందా? లేదంటే మళ్ళీ డౌన్ సైడ్ నుంచి 24,000 కనుక క్రాస్ అయ్యిందనుకోండి, ఈ లెవెల్ గనక మార్కెట్ 24,000 గనక క్రాస్ అవుతే, ఈ లెవెల్ కనుక క్రాస్ అయ్యిందనుకోండి, సో, ఇంకా మెగా బుల్లిష్ ఇక్కడి వరకు 24,500 వరకెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ అది జరుగుతుందా లేదా అనేది చూడాలి. సో, ముందే స్పెషల్‌గా రేపు ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి, సో, 2 సైడ్స్ కూడా ట్రాప్ జరిగే అవకాశం ఉంటది. సో, బీ కేర్‌ఫుల్. మీ పొజిషన్ సైజింగ్ కొంచెం తక్కువ పెట్టుకోండి. జియోపొలిటికల్ ఇష్యూస్ అయితే కొంచెం పాజిటివ్‌గా అనిపిస్తున్నాయి. సో, ఇదండి ఇవాల్టి మనం ఇంకొకటి ఏంటి సారీ ఆ! బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అక్కడ నుంచి సస్టైన్ అవ్వకుండా కంప్లీట్‌లీ డౌన్ సైడ్ ఉంది. సో, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 56,800 బ్యాంక్ నిఫ్టీది. సో, అది గనక బ్రీచ్ అవుతే మళ్ళీ 55,700 650 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం యూఎస్ ఆయిల్ చూసుకుంటే, సో, మనం ప్రీవియస్‌గా ఆహ్, ఈ లైన్స్ డ్రా చేసుకున్నాం గదా! సో, ఆయిల్ కూడా కంప్లీట్‌లీ గ్యాప్ డౌన్ అండ్ రీసెంట్‌గా 84 ఉన్నది. సో, ఇప్పుడు 80 వరకొచ్చింది. సో, అది కూడా పాజిటివ్ సైన్. ఆహ్, అండ్ గోల్డ్ కొంత పాజిటివ్‌లో ఉంది. ఇండియా విక్స్ 14 కూలింగ్‌లో ఉంది. అండ్ డాలర్ ఇండెక్స్ 99, యూఎస్‌డి ఐఎన్ఆర్ కూడా కూల్ ఆఫ్ అయింది. 94.70కి వచ్చింది. సో, ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ పాజిటివ్ అండ్ బుల్లిష్ అండి. సో, మనకు సెక్టర్స్ కూడా చూసుకుంటే ఇవాళ ఫార్మా సెక్టర్ ఒక్కటి నెగెటివ్‌లో ఉంది. ఫార్మా సెక్టర్ అండ్ మీడియా స్లైట్‌లీ నెగెటివ్. సో, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. ఇవాల్టి నేను ఇవాళ ఏం ట్రేడ్ చేశానో ఒకసారి చూడండి. సో, 1:00 అరౌండ్ 1:10కి 24,000 పుట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 24,000 పుట్ ఉంది కాబట్టి, సో, 24,000 బ్రేక్ చేసి అబోవ్ వెళ్తుందా? లేకపోతే డౌన్ సైడ్ వస్తుందా తెలీదు కాబట్టి, సో, నేను 24,000 పుట్ 455 క్వాంటిటీ 135 దగ్గర ఎంటర్ అయ్యాను. సో, చూడండి ఇక్కడ. సీ 455 క్వాంటిటీ 135 అండ్ కంప్లీట్‌లీ సెల్లర్స్ మూవ్‌మెంట్‌గా అనిపిస్తుంది. కొంచెం డౌన్ సైడ్‌గా ఉండే.
బట్ స్టాప్ లాస్ బుక్ చేయలేదు. ఎప్పుడైతే ఈ క్యాండిల్‌లో హైయెస్ట్ మూమెంట్ వచ్చిందో, సో ఆల్మోస్ట్ 199 దాకెళ్ళింది. 199.90 దాకెళ్ళింది. మళ్ళీ సడెన్‌గా డౌన్ సైడ్ వస్తే 170 దగ్గర సేమ్ క్వాంటిటీ 170 దగ్గర క్లోజ్ చేశాను. సో మీరు నా ట్రేడ్ గనక గమనిస్తే ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చూస్తే 99%, 99.99% ఓన్లీ 1 బై ఆర్డర్, 1 సెల్ ఆర్డర్. అంటే ఓన్లీ 1 ట్రేడ్ పర్ డే. సో క్వాంటిటీ కొంచెం వేరియేషన్ ఉంటది అకార్డింగ్ టు ది ప్రీమియం. సో ఇది ట్రేడ్. మనం ఈ ట్రేడ్‌ని ఒకసారి నిఫ్టీలో చూద్దాం ఎప్పుడు తీసుకున్నాం అనేది. సో మనము 110కి తీసుకున్నాం కదా. సో 110కి 110 ఎప్పుడు ఆల్మోస్ట్ 9, 10, 11, 12. సో ఈ క్యాండిల్ దగ్గర మనము కొంత మూమెంట్ అప్ సైడ్ ఇచ్చింది. బట్ ఇంట్రాడేలో బేరిష్ మోడ్గా ఓపెన్ ఇంట్రెస్ట్ చూపించాను కదా. ఇంట్రాడేలో కంప్లీట్లీ పుట్స్ అన్వైండింగ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి కూడా 24,000 నుంచి కూడా మనకు 24,000 నుంచి కూడా సెల్లింగ్ వచ్చింది కాబట్టి, సో స్లైట్గా అప్ సైడ్ వెళ్ళినప్పుడు నేను ఇక్కడ 24,000 ఈ 24,000 పుట్ ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎప్పుడు బుక్ చేసాం మనము ఆల్మోస్ట్ 310కి బుక్ చేసాము. సో 310 అంటే సారీ 310కి బుక్ చేసాము. ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ దగ్గర, సో ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ దగ్గర. సో ఇక్కడ 23,800 మనం సపోర్ట్ అనుకున్నాం కదా. సో ఈ క్యాండిల్ దగ్గరకు వచ్చింది. సో నేను 170 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. సో ఇది ఇవాల్టి నా ట్రేడింగ్ అండ్ అనాలిసిస్ అండి. సో నా వీడియో కనుక మీకు ఏమాత్రం నచ్చితే స్లైట్లీ మోటివేషన్ కోసం చిన్న లైక్ ఇవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సో ఇంకా రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై. థ్యాంక్స్. సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ. ఎఫ్ఐఐ డేటా ఒకసారి ఇది ఒక్కటి చూద్దాం అనుకున్నాం కదా. సారీ. సో ఎఫ్ఐఐ హిస్టరీ తీసుకుంటే మనం, సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ స్లైట్ బై ఎఫ్ఐఐ వాళ్ళు 200 crores బై చేశారు. సో డిఐ వాళ్ళు 3,200 crores వీళ్ళు బై చేశారు. క్యాష్ మార్కెట్లో కూడా ఎఫ్ఐఐ డిఐ బులిష్ 200 crores and 300 crores. అండ్ ఆప్షన్స్ డేటా చూసుకుంటే, సో కాల్ చేంజ్ అండ్ పుట్ చేంజ్ బేరిష్గా కనిపిస్తుంది. ఇండెక్స్ ఫ్యూచర్ స్లైట్లీ బులిష్ అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ కాల్స్ 2.5 lakh. ఓకే, స్లైట్లీ బేరిష్ అండ్ ఫ్యూచర్స్ ఓఏ కూడా నెట్ ఓఏ నెగటివ్గా ఉంది. సో చూద్దాం రేపు ఏం జరుగుతుందో. సో ఎఫ్ఐఎస్ అయితే బేరిష్గా కనిపిస్తుంది. రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి చూడాలి ఎలా జరుగుతుందో. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ. బై బాయ్.